రఘునాథ స్తోత్రం. గోవింద ప్రియులారా, తండ్రి మనం ప్రేమించి మనకి ఇచ్చినటువంటి ఆయన సహోదరుడు ఆయన స్నానం సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించిన ముందు ఆయన సహవాసాన్ని మనం ముందు
ఈ పరిచయం చిన్న 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 ప్రార్థన చేద్దాం. ఆయన చేసిన తర్వాత మళ్ళీ ముందుకు వెళ్దాం. అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా, తండ్రి, మీ కృపా సింహాసనం వస్తున్నాను. మీరే మాకు ఆశ్రయం, దుర్గం, ఆపదకాల నమ్మకం, సహాయుడు కాబట్టి తండ్రి మేమెంత ధన్యమని ప్రార్థన చేస్తున్నాను. దేవ, ఈ ప్రార్థన ద్వారా మీ కృపని మేమందరం పొందుటకు సహాయం చేయండి. తర్వాత ఈ దినాన్న మేము ధ్యానించే మీ యొక్క వాక్యం ద్వారా మేమందరం కూడా ఆధ్యాత్మిక క్షేమాన్ని పొందడానికి సహాయం చేయమని మీకు మేమంతా ఆరోపిస్తూ యేసుక్రీస్తునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ధ్యానానికి నాన్న ఎఫ్సి 6వ అధ్యాయంలో పది నుంచి 10-20 6వ అధ్యాయం 10 నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 20 వచనాలు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయు గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరచునప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఈ చదివిన లేఖన భాగం చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఈ లేఖన భాగంలో ఏంటంటే మనం ప్రేమించి ఆయన మనకి ఏది అవసరమో ఏది మన అక్కరో అది ఇక్కడ దేవుడు తండ్రిని తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం వాక్యం చూసినట్టయితే ఏముంది వాక్యంలోని 10వ వాక్యం, చదువు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడై. దేవుడు మనం ప్రేమించి వాగ్దానం చేసిన శక్తి ఉంది. ఆయన శక్తి అది సామాన్య శక్తి కాదు, ప్రభు యొక్క మహాశక్తి. ఆ మహాశక్తిని బట్టి ఆయన యందు మనం బలవంతుడు అనే వాక్యం చెప్తుంది. అంటే ఈ వాక్యం ద్వారా తండ్రి మనకి ఏం చేస్తున్నాడంటే ఆయన మనం ప్రేమించి
ఆయన వాగ్దానం చేసిన రీతిగా ప్రభు యొక్క మహాశక్తి మరణి నేను చదువుతాను. ప్రభు యొక్క మహాశక్తి, ఆ శక్తి మనకు కావాలి కాబట్టి ఆ శక్తిని ఇచ్చాడు ఆయన. ఆ శక్తిని బట్టి ఆయన ఎందు మనం బలవంతుడు ఉండి అంటున్నాడు. ఇక్కడ ఒక విషయం నేను ఆశపడుతున్నాను. ప్రభు యొక్క శక్తి సామాన్యమైన శక్తి కాదు. అది మనకు అవసరం కాబట్టి, సంఘానికి అవసరం కాబట్టి వారు ఈ గ్రంథం ద్వారా, అనేక వాక్యాల ద్వారా, వాగ్దానాల ద్వారా ఆయన మనల్ని ప్రేమించి ఈ యొక్క మహాశక్తిని ఆయన మనకి తన ఉచితం కూడిని బట్టి ఆయన మనల్ని ప్రేమించి ఆయన మనకి అనుగ్రహించాడు. ఆయన వాగ్దానం చేసి అనుగ్రహించినటువంటి ఈ యొక్క శక్తిని మనం ఆ శక్తి నాకు కావాలని నమ్మి, ఆ శక్తి నాకు ఆధారం అని నమ్మి, ఆ శక్తి నాకు బలవంతం నమ్మి, అది దైవశక్తిని, ఆ దైవశక్తి నాకు కావాలని మనం తెలుసుకొని మన జీవితంలో ఏం చేస్తామంటే ఈ మహాశక్తిని బట్టి మనం ఆయన యందు బలవంతులు ఉంటాం. ఈ మహాశక్తి గురించి మనం గ్రంథాన్ని గమనించినట్టయితే ఈ ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లోనే ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ సంచరిస్తూ ఆయన ఈ శక్తి గురించి, ఈ మహాశక్తి గురించి ఆయన తన శిష్యులకి తెలియజేశాడు. అందువల్ల అంతేకాకుండా ఈ శక్తి లేకుండా, ఈ దైవశక్తి లేకుండా సంఘం ఏమి కూడా తన సంకల్పాన్ని నెరవేర్చేదని తెలిసింది. ఆయన అంటాడు, ఈ పైనుండి శక్తి పొందేవారు కూడా పట్టణంలో నిలిచడం అని చెప్తాడు. తర్వాత ఈ శక్తి గురించి మనకు తెలిసిన మాట ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే ఆయన ఈ యొక్క మహాశక్తిని బట్టి ఆయన పునరుద్ధానం, ఆయన పునరుద్ధానానికి ఆధారం ఈ మహాశక్తి. తర్వాత ఇంకొక చూద్దాం. ఫిలిప్పీ 3వ అధ్యాయం ఆఖరి వచనం. అక్కడ కూడా గమనిస్తే ఫిలిప్పీ 3:21 సమస్తమును తనకు లోపర్చుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి అంటే ఈ దైవశక్తి గురించి మనం ఈ లేఖనం ఏంటంటే ఈ దైవశక్తి ఎంత శక్తి కలదంటే ఈ దైవశక్తికి అడ్డుగా ఏది నిలవలేదు. దానికి ఎదురు చెప్పలేదు, అంటే వ్యతిరేకంగా
సమస్తమును కూడా లోపడుతుందే ఈ దైవశక్తికి. అందుకే రాయబడింది ఏంటంటే సమస్తము తనకు లోపరుచుకునే శక్తిని బట్టి ఆయన మన దేని శరీరం తన మహిమ శరీరం సమరము కలనిగా మార్చిన. తర్వాత ఇంకో చూద్దాం. పేతురు రాసిన మొదటిగా అందినట్టయితే 1వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇక్కడ దేవుని శక్తి ఏంటి? శక్తి, ఈ దేవుని శక్తి మనం కాపాడుతుంది. దేవుని శక్తి ఎందుకు మనం కాపాడుతుంటే మన కొరకు దేవుడు తన అనంత సంకల్పాన్ని బట్టి సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యం, ఆ స్వాస్థ్యం గురించి మనం ఇప్పుడు అక్షయమైనది నిర్మలమైనది వాడి స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యం మనం పొందడానికి అది పరలోకం భద్రపడుతుంది స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యం మన వరకు అది కేటాయించబడింది, రిజర్వేషన్ చేయబడింది ఆ స్వాస్థ్యం. అయితే దయచేసి ఏంటంటే ఆ స్వాస్థ్యం మనం దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి మనం దాన్ని స్వతంత్రించుకోవాలి. ఆ స్వతంత్రం కాబట్టి ఆ స్వాస్థ్యం మనం అందులో ఆ స్వాతంత్రం కూడా ఆ స్వాస్థ్యం ఈ దేవుని శక్తి చేత అది పరలోకమందు అది భద్రపడుతుంది. అంటే దయచేసి ఒక మాట, ఈ స్వాస్థ్యం దేవుడు మనకి ఒక రోజు ఉంటుంది. ఆ రోజు దేవుడు మనకి స్వాస్థ్యం ఇస్తాడు. ఆయన వాగ్దానం చేసిన స్వాస్థ్యం, ఆయన వాగ్దానం చేసిన స్వాస్థ్యం, ఆయన వాగ్దానం చేసిన స్వాస్థ్యాన్ని మనం పొందే వరకు, అనుభవించే వరకు, దాన్ని సంతరించిన వరకు కూడా దేవుడు అందించంటే పరలోకమందు ఆ స్వాస్థ్యాన్ని భద్రపరుస్తాడు. ఎలా భద్రపరుస్తాడు? దేవుని శక్తి చేత అది భద్రపరుస్తే కాపాడుతుంది. దేవుని శక్తి, ఈ దేవుని శక్తి ఏం చేస్తుంటే దేవుని వాక్యం చూసినట్టయితే మనకు లేఖనం చూద్దాం. అవసరాలు 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం.
అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. దేవుని యొక్క శక్తి. దేవుడు తన సంఘాన్ని ప్రేమించి సంఘం ఎదుర్కొనే శత్రువుని గమనించి శత్రువు మీద విజయాన్ని సంఘం ఇద్దామని ఆయన సంకల్పించి సంఘానికి తను ఇచ్చే ఆ దైవశక్తి, వాగ్దానం చేసిన దైవశక్తి దయచేసి గమనించండి. ఆ దైవశక్తి ద్వారా విరోధి అయిన అపవాదితో తలపడి ఎదుర్కొని యుద్ధం చేసి విజయం పొంది సంఘమునకు ప్రభువారు వాగ్దానం విజయాన్ని పొంది శత్రువుతో పోరాడడం వల్ల విజయం పొంది ఆ విజయం పొందిన తర్వాత దాని ఫలితం ఏంటంటే శత్రువు విజయం పొందేటువంటి దైవశక్తిని సంఘానికి ఆయన ఇచ్చిన తర్వాత ఆ దైవశక్తి ఆధారంగా సంఘం ఏం చేస్తుందంటే శత్రువు మీద విజయం పొందుతుంది. విజయం పొందిన తర్వాత ఆ విజయం వల్ల సంఘానికి ఒక బహుమానాలు, కిరీటాలు అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. అయితే దయచేసి ఒక మాట చెప్తానండి. ఇప్పుడు దైవశక్తి ఉంది, సంఘానికి ఇచ్చాడు, వాగ్దానం చేశాడు, అది మహాశక్తిని చెప్పాడు. దానికి ఉపయోగం నేర్చుకున్నాం, జ్ఞానం చేస్తున్నాం. మనం కొద్ది ముందుకు వెళ్దాం. సంఘానికి ఇచ్చినటువంటి ఈ యొక్క మహాశక్తి, ఈ దైవశక్తి ఏం చేయాలి? సంఘం దేవుడి ఇచ్చిన దైవశక్తిని వాడాలి, ఉపయోగించాలి. దేవుడు సంఘాన్ని ప్రేమించి సంఘానికి మహాదైవశక్తి ఇచ్చాడు. ఆ దైవశక్తి చాలా శక్తివంతమైనది. ఆ దైవశక్తి వల్ల శత్రువు మీద సంపూర్ణ విజయం వాగ్దానం చేశాడు. తర్వాత అదే దైవశక్తి వల్ల శత్రువుతో తలపడినప్పుడు ఏం చేసే మాట్లాడండి. ఈ దైవశక్తి వాడాలంటే దైవశక్తి దేవుడు వాగ్దానం చేశాడు, ఇచ్చాడు. ఎందుకంటే మనం అవసరాలు 2వ అధ్యాయం 38వ వచనం చూస్తుంటే అక్కడ ఒక మాట రాయబడింది. అపోస్తల కార్యములు 2:38. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. అపోస్తల కార్యములు 10:38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనన్నదియే. దేవుడు ఆయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను.
ఇక్కడ ఏంటంటే ఆయన మేలు చేయొచ్చు, అపోజిట్ పిడిమిన అందరినీ కూడా స్వస్థపరుస్తున్నాడు. ఇక్కడ ఈ లేఖనాలు చూసినట్టయితే, ఈ లేఖనాన్ని మనం గమనించినట్టయితే, చూసినట్టయితే ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క శక్తిని దేవుడు సంఘానికి వాగ్దానం చేశాడు, ఇచ్చాడు. ఇప్పుడు మనం ధ్యానం చూసేది ఏంటంటే, దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి ఈ దైవశక్తిని సంఘం దీన్ని ఎలా వాడాలి, ఏ ఏ విధానంలో వాడాలి, దేవుడు తనకి శక్తిని సంఘం ఏ విధంగా ఏ విధానంలో దాన్ని వాడాలి, అది అక్కడ మనం చెప్తుంది. ఈ శక్తిలో ఏముందంటే, దయచేసి జాగ్రత్తగానండి, ఈ శక్తిలోని రెండు ప్రధాన భాగాలు ఉన్నాయి. రెండు ప్రధాన భాగాలు. ఒకటి ఏంటంటే, ఈ శక్తి ద్వారా శత్రువుని మనం జయించడానికి ఈ శక్తి అవసరం. ఈ శక్తిని ప్రయత్నం చేయిస్తాం. ప్రయత్నం చేయించినప్పుడు అక్కడ విషయం చెప్తాను మీకు. ఏంటంటే, మనం శత్రువు దగ్గర నుంచి వచ్చే హాని శత్రువుతో మనం యుద్ధం చేసినప్పుడు, శత్రువుని తరబడినప్పుడు శత్రువు మనకి హాని చేస్తుంది, కీడు చేస్తాడు. అయితే ఓ భాగం ఏంటంటే, శత్రువు నుంచి కలిగినటువంటి ఆ కీడును మనం అది నుంచి శత్రువు వల్ల కీడు కాకుండా ముందు మనం కాపాడు. సెల్ఫ్ డిఫెన్స్ అంటే స్వకీయంగా మనం కాపాడుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే, శత్రువుని మనం వాడి శక్తిని నిర్వీర్యం చేసి శత్రువు ద్వారా మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడం. అంటే ఒకటి ఇంగ్లీష్లో చెప్తాను నేను. ఈ వెపన్స్, అఫెన్సివ్ వెపన్స్, డిఫెన్సివ్ వెపన్స్ అంటే మనం శత్రువు యొక్క బారి నుండి మనం కాపాడడం ఒక భాగం. అదే మనం శత్రువుని దాడి చేసి శత్రువుని నాశనం చేయడం ఒక భాగం. ఈ రెండు కూడా ఉన్నాయి. అంతేదా ఏం చేయాలంటే, ఈ అపోజ్ అంతా ఇక్కడ దయచేసానండి 6:11 11. ఎఫెసీ 6:11 మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అంటే అపవాది తంత్రములు కుయుక్తి, అపవాది తంత్రాలను ఎదిరించడానికి మనకి శక్తి కావాలి. అంటే ఇక్కడ ఈ సర్వం కోసం దంచిగా ఉన్నాడు. దయచేసండి, అపవాది వల్ల కలిగినటువంటి కీడు నుంచి మనం తప్పించుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి మన యొక్క గమనించాలి వెళ్ళాలి. అపవాది వల్ల రెండు విధాలైనటువంటి మనకి కీడు వస్తుంది. ఒకటి ఏంటంటే, అపవాది మోసయుక్తంగా సంఘాన్ని మోసగించి సంఘం నిత్యమహిలో ప్రవేశించకుండా సంఘాన్ని మోసం చేస్తాడు. రెండోది ఏంటంటే, సంఘంతో యుద్ధం చేస్తాడు, మోసం చేస్తాడు, యుద్ధం చేస్తాడు. ఈ రెండు చాలా గమనించిన. అది ఇక్కడ అపవాది మోసం
అపవాది మోసాన్ని ఎదుర్కోవడానికి, అపవాది చేసేటువంటి ఆయుధాలు ఎదుర్కోవడానికి ఇంటికి కూడా అవసరమైనటువంటి రీతిలో దేవుడు ఏంటంటే ఈ సరైన కవచాన్ని సంఘానికి ఇచ్చాడు. 6:12. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఈ వాక్యంలో దేవుడు సంఘాన్ని ప్రేమించి సంఘం ఎవరితో పోరాడాలో ఉపయోగిస్తున్నాడు. సంఘం ఎవరితో పోరాడాలంటే ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధం లోకనాథులతో, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. ఈ పోరాటం మనం ఎవరితో పోరాడుతున్నామో అది లేకుండా దేవుడు మనం తెలియజేసాడు. అంచేత పోరాడాడు. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. శత్రువుని ఎదిరించడానికి, శత్రువుని ఎదిరించి వాడిని అధిగమించుకొని మనం జీవించినప్పుడే అక్కడ మన సమస్తం కూడా నెరవేర్చి నిలబడడానికి శక్తి ఉన్నట్టు దేవుడి సరైన అంటే దయచేసానండి. దేవుడు మనం ప్రేమించి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సమస్తం నెరవేర్చిన వారే. ఏంటి సంఘం సమస్య నెరవేర్చుంటుంది. ఏంటి దాని అర్థం ఏంటంటే సంఘంకు వ్యతిరేకంగా విరోధంగా తీసేసింది అపవాది యొక్క శక్తిని, అపవాది యొక్క ఉనికిని అంతని కూడా ఏం చేయాలి? సంఘం నిర్వీర్యం చేయాలి. అందుకే కూడా సమస్తం నెరవేర్చిన వారే దేవుడు శక్తివంతులు ఉన్నట్టు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎంత ఉంది చెప్పాడు, ఆ శక్తి ఏం చేసి చెప్పాడు. తర్వాత ఇదంతా నెరవేర్చి మనం నిలబడాలి. చూడండి, ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. ఆ ఇద్దరిలోని ఎవరైతే నిలబడి ఉంటాడో వాడే గెలుస్తాడు. కింద పడిపోయినాడు. ఆ పోరాటం యుద్ధం కింద పడిపోయినాడు. ఎప్పుడు కూడా గెలిపోతాడు. అంచేత నిలబడి ఉండాలి. సంఘం నిలబడి ఉండాలి. ఆ నిలబడడానికి శక్తి కలిగి ఉండాలి సంఘం. అందుకని శక్తి కలిగి ఉండదు కాబట్టి, నిలబడడానికి శక్తి కలిగి ఉండదు కాబట్టి సంఘం నిలబడడానికి ఏం కాదు. సంఘానికి ఆ దేవుడు ఇచ్చి సర్వాంగ కవచాన్ని సంగమా ధరించుకో. దేవుడిని ఇచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకొని నువ్వు అన్ని సోదరుల ఇబ్బందులు ఎన్ని హింసలు ఎన్నో అవన్నిటి కూడా నువ్వు కింద పడవు. దేవుడి సర్వాంగ కవచాన్ని ధరించుకుంటావు, నిలబెడతావు. అపవాది ఎంతగా నిన్ను కింద పడడానికి, అపవాది నిన్ను ఆనందించడానికి, అణిచేయడానికి అపవాది ఎంతో చేసిన శత్రువు వాడు ఏం చేయలేడు. ఎందుకంటే నువ్వు దేవుని శక్తి ముందు, దేవుని వాగ్దానం ఉంది, దేవుని తండ్రి ఉంది, తర్వాత దేవుని యొక్క సర్వాంగ కవచం కూడా ఉంది.
దేని దేని సరం కోసం అంటే వెంటనే ఒక విషయం వస్తుంది. ఎవరు కవచం ధరించుకుంటారు? ఈ లోకంలోని కవచం ఎవరికి ఇస్తా అంటే ఎవరైతే యుద్ధం వెళ్తారో, ఎవరు యుద్ధంలో పాల్గొంటారో, ఎవరు శత్రుతో యుద్ధం చేస్తారో వారు మాత్రమే కవచాన్ని ధరించుకుంటారు. అది సరం ఏంటి? ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయు గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. సరం గురించినాడు. సరం గురించిలో చదువుతున్నాను 14:6-14. ఎలాగనగా మీ నడుమును సత్యమును గట్టిగా కట్టుకొని నీతిని మేము తొడుక్కొని అంది. ఈ సరం కవచంలోని ఓ భావం ఏంటి? దట్టి బెల్ట్. ఈ బెల్ట్ ఈ సరం కవచంటే ఈ సైనికుడు పరిస్థితుడు నడుము కొట్టుకుంటాడు బెల్ట్. శిక్షకుడు నడుమునకు సత్యం దట్టి కట్టుకోవాలి. మొదటిగా 1వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఇక్కడ పేతురు రాస్తున్నాడు, మీ మనస్సు నడుము కట్టుకోండి. ఇక్కడ ఇచ్చాడు, మీ నడుమునకు సత్యం తట్టి కట్టుకొని. దయచేసి కొంచెం జాగ్రత్తగానండి. మనస్సుని నడుముతో పోల్చాడు. మనస్సు నడుముతో పోల్చాడు. అయితే ఈ మనసు నడుముకి ఏం కట్టుకోవాలి? సత్యం తట్టి కట్టుకోవాలి. దయచేసి గమనించండి. మనస్సు నడుముతో దేవుడు వచ్చిన మనసు. ఎందుకంటే దయచేసి గమనించండి, ఓ సైనికుడా, ఓ పరిశుద్ధుడా, నీ మనస్సు సత్యం తట్టితో కట్టుకోవాలి. అంటే నీ మనస్సు కానీ సత్యం తట్టితో కట్టబడకపోతే మనసు అంతా చెదిరిపోద్ది, మనసు అంతా కూడా పాడైపోద్ది, బలమైపోద్ది. ఆ సైనికుడు శత్రుతో విజయం పొందలేదు. మనసు అనడం అంటే మనస్సు ప్రధానమైంది. ఓ మానవుని జీవితానికి మనస్సు చాలా ప్రధానమైంది. మనస్సే. ఈ మనస్సు ఏం చేస్తుంది? మన జీవితంలో ఈ మనస్సు మన జీవితంలో ప్రవేశించి మన మనసుని చెదగొడుతుంది. అందుకని మనసు ఇవ్వకుండా ఉండడానికి మనసు ఏం కట్టుకోవాలి? సత్యం అనేది తట్టి కట్టుకోవాలి. ఇప్పుడు మొదటిగా 1వ అధ్యాయం 14-15. పేతురు రాసిన మొదటి పత్రిక
1:14, 15, 16. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చాలు. మీరు ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే ఇది తెలిసింది, ఈ గ్రంథం అందుతుంది అంటే దేవుడు ఆయన యొక్క సంకల్పాన్ని ఈ గ్రంథం ద్వారా మనకు తెలియజేసినప్పుడు మనకి చెప్పినప్పుడు ఎప్పుడు ఓడవుతాడు. ఆది కాడి నుంచి దేవుడు ఓడవుతాడు. సంఘం, ఓ సంఘమా, నా యొక్క కుమారులారా, నేను పరిశుద్ధ అన్న ప్రకారం మీరు కూడా సంస్కృత పరిశుద్ధే ఉండండి. నేను పరిశుద్ధ అన్న ప్రకారం మీరు కూడా సంస్కృత పరిశుద్ధే ఉండండి. అంచేత ఓ సహోదరి, నీవు నీ ప్రవర్తన పరిస్థితి ఉండాలంటే ప్రభు నేను నన్ను వాంఛించి నేను పరిశుద్ధి నువ్వు కూడా పరిశుద్ధి ఉండాలని. అలాగా మనం కూడా పరిశుద్ధంగా ఉండాలంటే సంస్కృతి పరిశుద్ధి ఉండాలంటే దానికి ఏం కావాలి? మనస్సు నడుమును సత్యనటితో కట్టుకోవాలి. మనసు నడుమును సత్యనటితో కట్టినప్పుడు ఏముందంటే నీ మనసు దిట్టంగా ఉంటుంది, మనసు నిబ్బరంగా ఉంటుంది, నీ మనసు ఏం పాడవదు. దానివల్ల ఏమవుతుందంటే నీవు నీ జీవితంలో ఎన్నడూ కూడా అసత్యం ఉన్నది నీ జీవితంలో ప్రవేశించదు. అప్పుడేమవుతుందంటే మనసు నడవను సత్యం కట్టుకున్నప్పుడు దాని యొక్క ఫలితం ఏంటంటే మన యొక్క జీవితంలో సమస్త ప్రవర్తన మనం పరిశుద్ధిగా ఉంటాం. తర్వాత ముగిస్తున్నాం. నీతి అని మేమరు చదువుకొని నీతి అని మేమరు ఏంటి? బెస్ట్ ప్లేట్ అని చెప్పి ప్రేమరా దయచేసానండి. నీతి అని మేమరు అంటే మరపతిగా 5వ అధ్యాయం 8. మొదటి దశలోనిలకు 5:8. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండగా విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకుందుము. ఇక్కడ విశ్వాస ప్రేమ కవచం, ఈ కవచమే మైమరు ఆ రక్షణ నిరీక్షణను శిరస్త్రాణం. ఈ సలాం కవచంలోనే ఓ భావం ఏంటి? నీతి అను మైమరు. నీతి మైమరు అంటే ఏంటిది? నీతి మైమరు ఇచ్చాడు. విశ్వాసం కవచం, మైమరు అంటే కవచం, మైమరు కవచం. ఆ కవచానికి కవచం ఇచ్చాడు యశోని. అలాగే చూసాం. అలాగే ఇచ్చాడు నీతి అను మైమరుని ఇక్కడ చెప్పాడు. కానీ విశ్వాసను కవచం, విశ్వాసను
కవచం. తర్వాత పాదం సమాధాన సిద్ధాంతం జోడు చదువుకోండి. జోడు తూడుకొని నిలబడతాడు సైనికుడు. జోడు నిలబడతాడు. తర్వాత అన్నీ కాక విశ్వాసం డాలు పట్టుకోండి. దాంతో మీరు దృష్టి అభిమానాన్ని ఆటకు శక్తి ఉంటుంది. సరంగంలోనే మరొక భావం ఏంటంటే విశ్వాసం డాలు. విశ్వాసం డాలు అంటే మీకు తెలుసు. డాల్ని నలుపు కూడా అని చెప్తాం. శత్రువు వేసేటువంటి ప్రతి అభిమానాన్ని ఈ డాల్తో ఆడడానికి మనం శక్తివంతంగా ఇచ్చాడు. ఈ డాల్ దేవుడు అంటే నలుపు నుంచి కూడా శత్రువు మనతో పోరాడినప్పుడు అనేక తలంపులతో ఆలోచన మోసంగా శత్రువు పోరాడినప్పుడు ఆ శత్రువు పోరాటాన్ని, శత్రువు యొక్క కృత్రిమ తంత్రాన్ని, శత్రువు యొక్క మోసాన్ని మనం అధిగమించడానికి అగ్నిమానం వచ్చి మనం తాకకుండా మనం కాపాడడానికి విశ్వాసం డాల్ని దేవుడు మనకి ఇచ్చాడు. విశ్వాసం డాలు మీకు జ్ఞాపకం చేస్తానండి. దావీదు గొలియాతు పోరాటం గురించి మనకు తెలుసు. చదవండి. దావీదు గొలియాతు పోరాటంలోని దావీదు ఎందుకు గెలిచాడు? ఎందుకు ఓడిపోతాడంటే గొలియాతు దగ్గర ఏమండు మామూలు ఫిలిప్పి జనాంగానికి ప్రతినిధి సైనికుడిగా దావి ఉండాలి. దావి ఏంటంటే విశ్వాసంతో దేవుని యొక్క నిబంధన అతనికి గొలియాతు అన్యుడు. ఏంటి డాల్ని వీడు తన యొక్క సహాయకుడు గొలియాతు. దాడు లేకుండా గొలియాతు వచ్చాడు, మన నుంచి వచ్చేవాడు. అలాగే దృష్టి అభిమానాలు దాన్ని పట్టుకుని దాని దృష్టి అభిమానాన్ని కూడా మరి రక్షణ శిరస్నానమును దేవుని వాక్య ఆత్మలను పెంచండి. రక్షణ శిరస్నానం అక్కడ చూసినట్లయితే మొదలుగా చూసినట్లయితే అక్కడ శిరస్నానాన్ని దేంతో పోల్చాడు? అధ్యాయం మొదటి దశలోనిలకు 5:8 మనం పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకుందము. విశ్వాసం కవచం బెస్ట్ ప్లేట్ నీ నీతి ఈ కవచం అన్నా మహిమలు అన్నా ఒకటే. అక్కడ పత్రికలో పౌలు నీతి అని మహిమలు ఉన్నాడు. ఇక్కడ అన్నాడు విశ్వాసం కవచం అన్నాడు. విశ్వాసం ప్రేమ కలిస్తే కవచం, ఇది కొట్టు నీతి అని మహిమలు. తర్వాత
శిరస్నానం. ఇక్కడ అంటే మధ్యలో శిరస్నానం అండి, రక్షణ నిరీక్షణ. ఇక్కడ రక్షణ నిరీక్షణ ఉంది, రక్షణ నిరీక్షణ ఉంది కాబట్టి అది ఒక శిరస్నానంగా ఈ సైనికుడు ధరించుకున్నాడు. అంచేత మనము దేవుని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ సర్వాంకవచం గురించి ఇంకా క్షుణ్ణంగా తెలుసుకున్నాం. నేను ప్రార్థన చేస్తున్నాను. అప్పుడే పరిశుద్ధ ఎన్ని స్తోత్రం నాయనా. దేవా, ఈ సమయంలో మీరు మాతో ఉన్నారు. మీ సంధి మాకు అనుగ్రహించారు. మీ సంఘాన్ని ప్రేమించి మీరు మీ యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా సంఘము మీ యొక్క అనా సంకల్పాన్ని బట్టి సంఘము ఏం చేయాలో, ఏ విధంగా ముందుకెళ్ళాలో, సంఘాన్ని ఎందుకు ఏర్పడుతున్నారు అది తెలియజేస్తున్నారు. సంఘమునకు పోరాటం ఉంది. అది సామాన్యం పోవడం కాదు. అది ఆ పోరాటంలోని సంఘము శత్రుని అపవాదితో పోరాడు కాబట్టి నిన్ను ప్రేమించి మన పోరాటంలో మన శత్రుని అపవాదితో మనం పోరాడినప్పుడు మనకి విజయం వాగ్దానం కాబట్టి ఆ విజయాన్ని మనం పొందడానికి, శత్రువుని జయించడానికి మనకి ఒక అపరిమితమైన మహాశక్తిని దేవుడు మనకి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారంగా ఆ శక్తిని సంఘానికి ఇచ్చాడు. ఆ శక్తి నీకు కావాలి. అందుకు దేవుడు ఆ దైవశక్తిని వరంగా, బహుమానంగా సంఘానికి దేవుడు ఇచ్చాడు. మంచిదా? ఈ సమయంలో మనం ఎవరితో పోరాడాలి? అధికారులతో, ప్రధానంతోనే, ప్రస్తుత అంధకారం, లోకడాలతో, ఆకారం దొరుకుతున్న సమూహంతోనే మనం పోరాడాలి. కాబట్టి ఆ పోరాటం మనకు ఉంది. దయచేసి వచ్చే మాట చెప్తాను సంగమ సహోదరు వినండి. ఏంటంటే ఈ పోరాటం మనం ఈ లోకం నుంచి మనం కృపను బట్టి మనం పడుతున్న కాపాడుకుంటూ ఈ పోరాటంలో విజయం పొందుతూ మనం మీకు గెలిచేవారు కూడా ఈ పోరాటం ఉంటుంది. నాకు పోరాటం లేదని చెప్పడం లేదు. ఏం చేత రాత్రి ఒకరిని ప్రేమించి అంత మాట్లాడారు. సర్వాంగ కవచం ఇచ్చేది. ఆ సర్వాంగ కవచంలో మనసు అనే నడుముకి సత్యాన్ని తట్టుకెట్టుకోవాలి. సత్యాన్ని నువ్వు వదిలేసావంటే నువ్వు ఎందుకు సత్యమైన దట్టి నీ మనసు నడుము కట్టుకున్నప్పుడే సహోదరి నీవు ధైర్యంగా నేను అట్లా సాధించుకో.
తర్వాత దీని వాక్యం ఆత్మకంటే పట్టుకో ఒక ఎత్తు, ఇటువంటి డోర్ పట్టుకో ఒక ఎత్తు. ఇవన్నీ కూడా దేవుడికి ఇచ్చినటువంటి మహాశక్తి ద్వారా ఈ సహకవచాన్ని నువ్వు వాడి వినియోగించి యుద్ధం చేసి తీసేసి మంచి సైన్యుడే సేనలో నుంచి దేవుడు నీకు వాగ్దానం చేసినటువంటి ఆ ధన్యతను, ఆ యొక్క నిత్య సంవత్సరాన్ని పొందడానికి ప్రయత్నించు. పరిశ్రమ చదువుతున్నాగా దేవా, ప్రేమించి మా గురించిన మీ సర్వ కవచాన్ని బట్టి చూస్తున్నాను, సాయం చేస్తున్నాను. ఈ సర్వ కవచాన్ని సంఘానికి అర్థం చేసినదిగా మీ ఇస్తాను సొందేస్తుందండి చదువుతున్నాను. ఈ సర్వ కవచం ధరించుకున్న సంఘం యువోత్సవంతో ముందుకు సాగుతుందని సాగుతుంది. మీకే మహిమకంతా ఆరోపిస్తూ ఈ సర్వ ధరించుకున్న సంఘంగా ఈ సంఘం ఉండాలని వాంఛిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వదించును. మన కృపయు నిందనికి ప్రేమయు పరిధి సహవాసం సమాధానం ఆదరణ మనసును ప్రోత్సహించే అందరికీ సదాకాలం తోడండి కాపాడుగాక. ఆమేన్.